అన్న ఒక్క దేవుడే ఉన్నారా, దేవుళ్ళు ఉన్నారా? దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళే ఉన్నారు. వాటి గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందా? ఎస్, ఉంది, 100% ఉంది. అన్న ఈ పాపం పుణ్యం ఒకటి రక్తంతో శుద్ధి చేయబడటం అనే దాన్ని మీరు ఏకీభవిస్తారా? లేదు. సో దీనికి నేను ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ మీరు క్వశ్చన్ దీన్ని ఈ విధంగా అడగాల్సింది. ఎలా అంటే యేసే మీ పాపాల కోసం మరణించాడు, రక్తాన్ని చిందించాడు అని చెప్పి చెప్తా ఉంటారు కదా. ఆయన నమ్ముకుంటే మీ పాపాలు చిందించేస్తాడు. రక్తం చిందిస్తే పాపాలు పోతాయన్న కాన్సెప్ట్ బైబిల్లో లేదు. ఇది ఏంటి కామెడీగా అనిపిస్తుంటది మీకు నేను చెప్తున్నప్పుడు. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ కూడా అలాగే అనుకుంటారు ఇప్పుడు నేను చెప్పేది. బట్ అది కాదు. పాపానికి శిక్ష ఏంటి అంటే మరణం, నరకం కాదు. ఈవెన్ దో స్టార్టింగ్ లోనే ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో మనిషిని తయారు చేసిన తర్వాత మూడో అధ్యాయంలో పండు తిన్న తర్వాత ఏం చెప్తాడంటే, ఈ పండు తినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్తాడు. నువ్వు అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. ఈవెన్ దో న్యూ టెస్ట్మెంట్ లో కూడా రోమన్స్ లో ఏముంటది అంటే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. అంటే పాపం యొక్క ఫలితం మరణం అని ఉంటుంది, నరకం అని ఉండదు. సో నరకాన్ని వీళ్ళు అలా అనుకున్నారు. సో పాత నిబంధనలో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ దో మరి బలులు అర్పిస్తారు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. ఎవరు? జ్యూస్. బలుకి వాళ్ళకు కొన్ని రిచువల్స్ ఉన్నాయి. దేనికి ఏ బలి, దేనికి ఏం బలి అని చెప్పేసి వాళ్ళు ఉన్నారనమాట. సిన్ అటోన్మెంట్స్ కి ఒక బలి ఉంటుంది, వేరే దానిలోకి ఒక బలి ఉంటుంది అనమాట. వీళ్ళు పస్కా బలి అని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. సో ఏ బలిని కూడా మీరు లేవికాండం 5వ అధ్యాయం ఉంటుంది బైబిల్లో. అందులో చదువుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బు ఉంది, మీరు గొర్రెపిల్లని కొనేసి మీరు రక్తాన్ని చిందించేసి మీ పాపాల కోసం మీ కుటుంబం కోసం మీరు చెల్లించారు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నేను పాపం చేశాను, నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే మరి రక్తం లేకుండా పాపం పోవని చెప్పేసి అంటారు కదా. సో దానికి కూడా ఆప్షన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిండి, గోధుమ పిండి కానీ లేకపోతే కొంచెం డబ్బు ఉంటే ఒక పావురాన్ని కానీ తీసుకొని ఇలా చేసే ఆప్షన్స్ ఉన్నాయి. ఇది సెకండ్ స్టేజ్. తర్వాత ఇంకో స్టేజ్ ఉంది. దీన్ని వాళ్ళు మెయిన్ గా నమ్మేది జ్యూస్ ఇదే, రిపెంటెన్స్, పశ్చాత్తాపడ్డం. బలులు అర్పించకుండానే లిటరల్ గా మనస్ఫూర్తిగా ఆయన దేవుని ప్రేయర్ చేస్తే ఆయన పాపాలు క్షమిస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్ బైబిల్లో చాలా ఉన్నాయి. మెయిన్ బైబిల్లో దేవుడే అదే చెప్తాడు హోషేయలో, బలులు అర్పణలు నేను కోరను, మారు మనసు, రిపెంట్, మీరు మంచిగా మారాలి, బలులు ఇంపార్టెంట్ కాదని చెప్పి చెప్తాడు అనమాట. సో మరి ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొని చెప్తా ఉన్నారు బలులు రక్తం చిందించకుండా పాపాలు పోతాయని చెప్పేసి? హీబ్రూ బైబిల్ ఎక్కడ లేదు ఇట్లా రక్తం చిందించి రక్తం ద్వారానే పాపాలు పోతాయని చెప్పేసి.